యాహ్! సో, రాజస్థాన్ తెలంగాణ హోటల్ ఉండే అక్కడ. తెలంగాణ పాలిటిక్స్‌లో సరే ఇంక విషయానికొద్దాము. ప్రధానంగా ఉమ్, ఒక చర్చ నడుస్తున్నది. ఇప్పుడు హైదరాబాద్‌ని మొత్తం పునర్వ్యవస్థీకరిస్తున్నారు. 150 డివిజన్లున్న హైదరాబాద్‌ని 300 డివిజన్లుగా మొత్తం అంతా మార్చేసి మహానగరం అంటున్నారు. దాన్ని ఒక 3 ముక్కలు చేసి ఒకటి హైదరాబాద్, ఒకటి సైబరాబాద్, ఒకటి మల్కాజ్గిరి. ఒక్కొక్క కమిషనరేట్ దాని కింద 70-80 డివిజన్లు పెట్టి మళ్ళీ ఒక్కొక్కది ఒక మేయర్ ఉంటారు. జిహెచ్ఎంసీని 3 భాగాలుగా విభజిస్తున్నారనమాట. మొత్తం 300 డివిజన్లు. సో, దాని తర్వాత ఇది ట్రిపుల్ ఆర్ వరకు దీన్ని ఇట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ అంటే ఈ పారిశ్రామిక విప్లవం అని ఇంకా రకరకాలుగా గవర్నమెంట్ చెప్తున్నది. ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి ఉన్నది. వీళ్ళు గవర్నమెంట్ తీసుకొచ్చింది. అది నడుస్తున్నది. సో, ఇప్పుడు దీని వెనకాల ఉన్న కుట్ర హైదరాబాద్‌ని యూటీని చేయడము, హైదరాబాద్‌ని రెండో క్యాపిటల్ ఈ దేశానికి చేయడము. ఇదా? అదా? అన్న చర్చని చాలామంది తీసుకొస్తున్నారు. మీరొక తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని మీకేమైనా అనిపిస్తున్నదా? దాన్ని యాక్సెప్ట్ చేస్తారా ఒకవేళ జరిగితే? ఇవన్నీ పనికిరాని వాటిని ప్రమోట్ చేయడం అనేది ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం. హుహు. ఎందుకంటే మున్సిపాలిటీలో నేను ఎక్స్ అఫిషియోని పోయినసారి కూడా ఈ చర్చ వచ్చిండే. హ్మ్. చాలా మంది మిత్రులు ఈస్ట్ వెస్ట్ అనో నార్త్ హ్మ్. సౌత్ అనో చేద్దామని ఒక చర్చ తీసుకొచ్చిండ్రు. సో అట్లా కాకుండా ఇంకా మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం, 27 మున్సిపాలిటీలు కలుస్తున్నాయి, హ్మ్. 2700 పైచిలకు చదరపు కిలోమీటర్ల సిటీ అవుతున్నది. హ్మ్. ఆ, ఏమంటాము, ది లార్జెస్ట్ సిటీ అవుతున్నది. కాబట్టి మనం 3 చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ వచ్చి ఉండే, అంటే ఇంటర్నల్ చర్చల్లోనే. హ్మ్. ఇది మన కౌన్సిల్, గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్లో. సో అది ఎక్స్టెండ్ అవుతున్నందుకు సంతోషపడాలి, కానీ దానికి సెకండ్ క్యాపిటల్ చేస్తాడా మోడీ? హ్మ్. అవకాశం ఉందా? హ్మ్. అసలు అప్పుడు అంబేద్కర్ గారు ఎప్పుడు, నాకు తెలిసి 1952 అనుకుంటా, అప్పుడే ప్రపోజల్ తెచ్చింది. ఇప్పుడు మనకు ఢిల్లీ ఫ్యూచర్ అవసరాలకు సరిపోదు. ఇప్పుడు వీళ్ళు కొన్ని నగరాలు కట్టుకున్నారు అని అంటే, ఇప్పుడు హ్మ్. న్యూయార్క్ అంటే అమెరికా, హ్మ్. కానీ వాళ్ళు వాషింగ్టన్ ఎందుకు క్యాపిటల్ చేసుకున్నారు? అంటే ఆ సిటీ మీద బర్డెన్ ఎక్కువ పెరిగితే అక్కడ క్యాపిటల్ మీదనే పోలరైజ్ అయితే బాగుండదని హ్మ్. ఒక 300-400 కిలోమీటర్ల అవతల క్యాపిటల్ కట్టుకున్నారు. మీరు ఎక్కడ కూడా న్యూయార్క్ స్టేట్ క్యాపిటల్ కూడా ఎల్బనీ అని ఉంటుంది దూరంగా. హ్మ్. అంటే ఎక్కడైతే మెయిన్ సిటీ ఉంటుందో అక్కడ ఉండదు. అట్లనే మనం ఇప్పుడు హైదరాబాద్ అనేది కూడా ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు, గతంలో జరిగిన ప్రయత్నాలు మీరు చూసిండ్రు. అంటే మనం మనం మన కళ్ళ ముందున్న ఏంటి, ఆ, అసెంబ్లీ, ఇప్పుడున్న అసెంబ్లీ ప్రాంతంలో ఉంటే మొత్తం దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సెక్రటరియట్ ఏరియాలో ఇటువైపు అలొకేట్ చేసిండు అప్పట్లో ఉన్న మనకున్న మేరకు. అట్లనే ఇప్పుడు హైదరాబాదు భారత్ ఫ్యూచర్ సిటీ అయ్యే అవకాశం ఉంది. హ్మ్. మీన్స్ పొటెన్షియల్ సిటీ. దానికి కారణం ఏంటంటే హ్మ్. చెన్నై ఎక్స్టెన్షన్కి అవకాశం లేదు. హ్మ్. జీరో ఎంఎస్ఎల్ అంటే మీన్ సీ లెవెల్, అంటే సముద్ర మట్టానికి సమానంగా ఉన్న సిటీస్ అన్నీ కూడా హ్మ్. వ్యాపార అభివృద్ధికి అవకాశంగా ఉన్నాయి, కానీ ఇతరత్ర అవసరాలకి డెవలప్ కావట్లేదు. ముంబై అయినా చెన్నై అయినా హ్మ్. ఇతరత్ర ఏ పట్టణాలు, విశాఖపట్నంతో సహా కూడా. రెండవది ఏంటిది, మీకు ఢిల్లీ ది మోస్ట్ పొల్యూషన్ ఏరియా. హ్మ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు, పొగమంచేమో గతంలో ఉండే, హ్మ్. అక్కడున్న పంట పొలాలు కాల్చడం ద్వారా వచ్చిన కాలుష్యం ఇంకో తీరుగుండే. ఇప్పుడు అసలే 500 దాటుతున్నది పొల్యూషన్ లెవెల్స్ కూడా. ఎయిర్ క్వాలిటీ సో ఇండెక్స్. ఆ, మూడవది బెంగళూరు ఉండే. బెంగళూరు కంజెషన్ కంజెషన్ అంటే హ్మ్. మనకు ఆల్మోస్ట్ ఆల్ ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ను మనం ట్రాఫిక్ లెస్గా చేసుకోవడానికి ఒకటి ఓఆర్ఆర్ చేసుకున్నాము, హ్మ్. తర్వాత ట్రిపుల్ ఆర్ చేస్తున్నాము, తర్వాత మూసీ రిజర్వేషన్ కనుక అయితే రెండు వైపులా కనుక మీకు ఆ, రోడ్లు వస్తే అది కూడా, అది ట్రాఫిక్ కంజెషన్ పోతుంది. అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అంటే పరిపాలన సౌలభ్యం మీరు చెప్తున్న అన్ని పాయింట్స్ లీడ్స్ టు సెకండ్ క్యాపిటల్ ఆర్ యూటీ అన్నది కదా చర్చ. అంటే దానికోసం ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి అన్నది. సరే కాదు. అది సరే. హైదరాబాద్. హ్మ్. ఇప్పుడు మీరు ఒక ప్రయత్నం చేయండి, చూడండి. అంటే జనరల్ మన స్టడీ కోసం, తెలంగాణ వాదులైనా తెలంగాణ పోరాటంలో ఉన్న వాళ్ళ, ఇప్పుడు 1.2
క్రోర్స్ మనకు అర్బన్ ఏరియానే కదా, ఉమ్, కోర్ అర్బన్ ఏరియా ఉమ్, ఏది హైదరాబాద్. ఉమ్, అంటే మనం ఇప్పుడు పెంచితే ఉమ్, ఓఆర్ఆర్ వరకు అర్బన్ ఏరియాని, ఉమ్, ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు సెమీ పెరి అర్బన్. ఉమ్, ఇప్పుడు మనకు కరీంనగర్, వరంగల్, నిజామాబాదు, నల్గొండ, సూర్యాపేట ఇట్లా పట్టణాలు ఉన్నాయని కూడా సెమీ అర్బనే కదా. అవును. మనకు పల్లె ప్రాంతం అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ 40% అవుతుంది, 12,000 గ్రామాలు కూడా. ఉమ్, సో తెలంగాణ అనేది అర్బనైజేషన్కు ఎక్కువ స్కోప్ ఉన్నది. ఎందుకు అని అంటే ప్లెయిన్ ల్యాండ్ మీద ఉండడం వల్ల. ఓకే. ప్లెయిన్ ల్యాండ్ ఒకటైతే మీకు డక్కన్ ప్లేట్ మీద పూణే, నాగ్పూర్, చందర్పూర్, ఇటువైపు యాదగిర్, ఇట్లా బళ్ళారిని మొదలు పెడితే ఉమ్, ఈ ప్రాంతం అంతా కూడా డక్కన్ ప్లేట్ భారతదేశానికి తలమానికమైన వాతావరణ అంశాలు ఉండేవి. అవును, అవును, ప్రపంచంలో ది బెస్ట్ ఏరియా ఇది. అవును. వెదర్ వెదర్ ఇలాంటి ప్రకారంగా ది బెస్ట్. చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి మనకు తెలిసిన. ఆస్ట్రేలియా కొన్ని, అమెరికాలో కొన్ని, ఓకే. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఉన్నా, హైదరాబాద్ లాంటి ఆ, పట్టణానికి గ్రో అయ్యే అవకాశం ఉన్న పట్టణాలు చాలా తక్కువ. ఉమ్, అలాంటప్పుడు దాన్ని వరల్డ్ క్లాస్ సిటీగా మనం చేసుకుందామా? ఉమ్, ఈ ఎవరో చేస్తారు, ఆయన ఎవరో మల్లయ్య చేస్తాడు, ఎల్లయ్య చేస్తాడు అనే దాన్ని, ఇవన్నీ కూడా కొంతమంది ఆ మిడిమిడి జ్ఞానంతోనో తెలిసి తెలియకనో చేసే స్టేట్మెంట్స్ ఎవరు కానిస్తారు. ఉమ్. అది సెకండ్ ఇప్పుడు క్యాపిటల్ కి మీకు ఓకేనా? ఎందుకు అవసరం ఏముంది? మనమే క్యాపిటల్ అదే అయితే అంటున్నాను. ఉమ్, మనమే క్యాపిటల్ అయితే ముంబై సెకండ్ క్యాపిటల్ చేస్తుందా? ఉమ్, ఫినాన్షియల్ క్యాపిటలే కదా అది. అవును. లేదు, బెంగళూరు సెకండ్ క్యాపిటల్ చేస్తుందా? ఉమ్, మన డిమాండ్ ఒకటి ఏముండే అంటే గతంలో కూడా మీరు సుప్రీంకోర్టుది ఒకటి ఇక్కడ బెంచ్ పెట్టుకోండి. ఉమ్, అట్ ద సేమ్ టైం దాని పేరు ఏం పేరు, మన రాష్ట్రపతి శీతాకాల విడిది ఇక్కడ ఒక సెషన్ ఉంటుంది ఆమెది. ఉమ్, అట్లనే ఒక సెషన్ ఇక్కడ పెట్టుకోగలిగితే అంతవరకే. ఓకే. కానీ సెకండ్ క్యాపిటల్ యూటీ అనే అంశాలు అవి కాలం చెల్లింది. చాలా మంది కొంతమంది రేవంత్ కి ఆలోచన ఉన్నది. వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ వీళ్ళంతా ఒక టీమ్ గా పనిచేస్తున్నారు. ఈ చర్చను ఎవరు ఎందుకు చెప్ చేస్తున్నారు? ఎవరు చెప్పిండ్రు? ఇదంతా కూడా ఏంటంటే లేని దాన్ని క్రియేట్ చేయడానికి. ఉమ్, ఎవరు రేవంత్ రెడ్డి గారికి ఇది ఉద్దేశం ఉందని ఎవరన్నారు? ఇప్పుడు మన రెవెన్యూలో ఎంత శాతము? 2,30,000 కోట్లు వచ్చినా, 2,40,000 కోట్లు వచ్చినా, 60,000 కోట్ల పైచిలుక హైదరాబాద్. ఉమ్, అంటే ఆల్మోస్ట్ ఆల్ 25-30% రెవెన్యూస్ హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. ఉమ్, మనం మూసి రిజర్వేషన్ చేసినా, లేదంటే ఇప్పుడు మనం ఏ అవకాశాలు హైదరాబాద్కి పెంచినా వచ్చే ట్యాక్సెస్, రెవెన్యూస్ స్టేట్ బడ్జెట్కి వస్తాయి. ఓకే. అట్లాంటప్పుడు మనకొచ్చే బడ్జెట్ను యూటీకి ఇచ్చి ఉమ్. కామన్ క్యాపిటల్కో లేకపోతే ఏంది ఏమంటారు దాన్ని సెకండ్ క్యాపిటల్కో ఇచ్చి కేంద్రానికి ఎందుకు ఇస్తారు? కేంద్రానికి ఏం తక్కువైందని ఇస్తారు? అంటే ఇదంతా కూడా ఒక వర్గం, ఒక సెక్షన్ ఆఫ్ ఒక వర్గం, ఒకటి రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళ భూములు, వాళ్ళ ఇండస్ట్రీస్, వాళ్ళ దీనికోసమే ఇదంతా చేస్తున్నారు అన్నది ఒక చర్చ. ఎవ్వరు చెయ్యరు, అది ఆ, చెయ్యలేరు కూడా. ఉమ్, అట్లా చేస్తే మళ్ళీ తెలంగాణను మించిన ఉద్యమం వస్తుందని అందరికీ ఎరికే. అదే. కాకపోతే ఇక కొంతమంది ఉన్నారుగా, ఇక దాంట్లో టీఆర్పీ పెంచుకోవాలని చేసేటోళ్ళ పంచాయతీ తప్పితే దీంట్లో నాకు ఏది దాంట్లో స్టాంటిటీ కనబడదు. గతంలో ఒకసారి విద్యాసాగర్ రావు గారు అన్నట్టుంది. ఉమ్, ఆ, మన మాజీ గవర్నర్ గారు, ఎక్స్ హోమ్ మినిస్టర్, సహాయ మంత్రిగా ఉండే ఆయన ఉమ్, అన్నాడు. కానీ ఇప్పుడు అంబేద్కర్ గారు కూడా అన్నారు సెకండ్ క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు కాదు కదా, ఉమ్, అప్పుడు చేసి ఉంటే దాని లెక్క వేరే ఉంటుండే. ఇప్పటికి హైదరాబాద్ను మీరు ఊహించలేరు. రేపటికి కూడా హైదరాబాద్ను నేను అనుకుంటున్నా, ఇన్ని పట్టణాలు చూస్తున్నా కదా నేను, ఉమ్, హైదరాబాద్కున్నంత ఏమంటారు పొటెన్షియాలిటీ మనకు ఆల్మోస్ట్ ఆల్ ఉంటే కొంచెం 2-3 పట్టణాలు కనపడతాయి. నాగ్పూర్ ఒకటి, పూణే ఒకటి. ఓకే. ఆ, ఒకవేళ కనుక కొంచెం మనం అడ్వాన్స్ చేసుకుంటే ఉమ్, ఆ, ఛత్తీస్గఢ్, మన రాయ్పూర్,